ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్కు దగ్గర ఏర్పాటు చేసిన జగన్నాథ రథయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్నాథుని కృపతో సమృద్ధిగా వర్షాలు పడాలి. నీనో ప్రభావం త్వరగా తొలగిపోవాలి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో నాయకులు సమిండ్ల శ్రీనివాసివ కేసరి, బాబు భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు హిందువులందరూ కూడా అత్యంత ముఖ్యమైన గ్రంథం. మరి దాంట్లో భాగంగా ఆ కృష్ణుని పూజించుకుంటూ పెద్దాపూర్ కేంద్రంగా పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా మంది మన వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వెళ్ళడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, నేను కూడా ప్రత్యక్షంగా వెళ్ళి దర్శించుకొని అక్కడ పూజలు చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగింది. మరి ఈనాడు ఇస్కాన్ ఆధ్వర్యంలో దాంట్లో వివిధ భాగాలు ఉండొచ్చు, చాలా గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఏ భాగమైన కానీ ఇస్కాన్ వారు పేదవాళ్లకు భోజనం కావచ్చు, రేపటి నాడు స్కూళ్ళలో చిన్నపిల్లలకు భోజనం ఇచ్చే కార్యక్రమం, ఇలాంటివన్నీ కూడా ఇస్కాన్ వారు చేస్తున్నారు. ఇస్కాన్ తరపున చేస్తున్న సందర్భంలో వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు, జగన్నాథుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని, ఆ జగన్నాథుని దయ వల్ల, కృష్ణుని దయ వల్ల ఏదైతే ఈ కరువు కాటకం వచ్చిందో, ఢిల్లీలో వచ్చి ఇంత వేడి నీళ్ళు పరిస్థితి వచ్చిందో అవన్నీ కూడా పోవాలని, ఎందుకంటే సృష్టికి మూలం ఆ భగవంతుడు, ఆ భగవంతుని దయ వల్ల మళ్ళీ సమస్త లోక సుఖిలో బాగుతున్నట్టు మన ధర్మంలో మరి అందరూ కూడా రూపమైన లోకం ఉన్నవారు సుఖ సంతోషాలు ఉండే విధంగా ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని చెప్పి ప్రార్థిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.